అందరికీ వందనాలండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదువుకుందాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలది కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగచేయనేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప విజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించటం మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవై ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారాద బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మశాస్త్ర విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారద బలి ఇకను ఎన్నడూనూ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మసము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదుము. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకొనిది నిశ్చలంగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుతూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవని ఆలోచించము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినలా పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించినలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపిందురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పువానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. ఒక విధంగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో
అరిడిపడి తిరిగి మరొక విధంగా చూచితే వాటి వాటిని అనుభవించిన వారి వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలైనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే. వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము, కానీ ఆత్మను రక్షించుకునేందుకు విశ్వాసం కలిగిన వారమే ఉన్నాము. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించునుగాక. ఆమెన్. సర్వోన్నతుడ సర్వాధికారి యేసయ్యా నాయన యొక్క వాక్యాన్ని ప్రభా మా హృదయమందు ఫలింపచేయండి తండ్రి. వాక్యానుసారంగా మా జీవితాల్లో ఉండబడడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని బిడ్డలకి ప్రభా మీరు నిండైన ఆశీర్వాదములు దీవెనలు దయచేయండి. వారి యొక్క అంతరంగ కోరికలు బహిరంగ కోరికలను తీర్చండి. వారు ఏది కదువు కలిగిన ఉన్నారో ప్రభా వాటన్నిటిని తీర్చండి. నాయన గర్భఫల దీవెన లేని వారికి గర్భఫల దీవెన అందించండి. ఉద్యోగ దీవెన లేని వారికి ఉద్యోగ దీవెన, వివాహ దీవెన ఆలస్యమైన వారికి వివాహ దీవెన జరిగించండి. దేవానాయన మారు మనసు రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. నీవు వచ్చినప్పుడు నేను ఎదుర్కొనే గుంపులో ప్రతి ఒక్క బిడ్డనే ఉంచండి. సదాకాలం మాతో ఉండే దేవుడవి నీవే కదా ప్రభా. నీకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏదీ లేదు ప్రభా. సమస్తము నీకు సాధ్యమే తండ్రి. మంచి నేలపడిన విత్తనం వల్లే ప్రభా మా జీవితాలు ప్రభ ఫలించడానికి నాయన యేసయ్యా ప్రభా తండ్రి. నీ ద్రాక్షవల్లిలో తీగల వలే ప్రభా మేము అంటుకట్టపడడానికి దయచేసి సహాయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన యొక్క నాయన బైబిల్ పట్టణం అంతయు ప్రభా బైబిల్ గ్రంథం అంతయు చదువుకోవాలని ఆశపడుతూ ఉండగా అయ్యా ఆటంకములు ఏమీ లేకుండా ప్రభా రోజు చదువుకోవడానికి కూడా జ్ఞానాత్మను దయచేయమని సర్వాధికారివైన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావంలో పొందనర్హుడు నీవే కదా ప్రభువా. నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా రాజువైన దేవుడవ తండ్రి, సర్వాధికారివైన తండ్రివి తండ్రి. సమస్తము నీకు సాధ్యమే ప్రభా. నాయన యేసయ్యా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. అయ్యా తండ్రి, ఎందుకంటే సమస్తము నీ చేతి పనులే కదా ప్రభా. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.